అరే విష్ చేసినప్పుడు విష్ చేయడం చేత కదరా మీకు? ఎవర్రా బై మీది? అరే గుడ్ ఆఫ్టర్నూన్ అన్నప్పుడు గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అని చెప్పాలి కదరా బై. ఏడు నుంచి వస్తారు మీరు? ఏ ఊరు మీది? జింగిల్ నుంచి వచ్చినట్టున్నారు మీరంతా. ఉమ్. ఈ క్లాస్లో కొన్ని డాట్ కన్వెన్షన్ మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. అయితే దీనికన్నా ముందు ఒక 5 minutes లాస్ట్ క్లాస్ రీకాల్ చేసుకుందాం. సో వాట్ ఈజ్ సెల్ఫ్ ఇండక్టెన్స్, వాట్ ఈజ్ మ్యూచువల్ ఇండక్టెన్స్, then what is mean by dot convention, what is the purpose of using dot convention in coupled coils, everything we'll discuss in this class, right? చూడండి ఒకసారి. ఆల్రెడీ మీకు ఫస్ట్ క్లాస్ ఒకటి చెప్పిన, ఇక్కడ చేస్తాను వినండి. ఇక్కడ చూడండి, సెల్ఫ్ ఇండక్టెన్స్, మ్యూచువల్ ఇండక్టెన్స్ అనే కాన్సెప్ట్ మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. అయితే ఇంకొకసారి దాని గురించి మనం కొద్దిగా బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్. సో మీకు ఫస్ట్లో మీ క్లాస్లో ఏం చెప్పున్నానంటే, బాగా వినండి. సో ఏం చెప్పున్నానంటే, ఒక కాయిల్ తీసుకొని చూడండి, ఇలా ఒక కాయిల్, రైట్, ఇలా ఒక కాయిల్ తీసుకున్నాను. ఓకేనా? ఈ కాయిల్ తీసుకొని ఎప్పుడైతే ఈ కాయిల్లోకి ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే ఏసీ కరెంట్ ఐ ఎప్పుడైతే ఆల్టర్నేటింగ్ కరెంట్ ఐని పాస్ చేస్తామో ఏమవుతుంది? ఒక కాయిల్ తీసుకొని ఓకేనా, సప్లైకి కనెక్ట్ చేశాను. అది కూడా ఏసీ సప్లై, దట్ ఈజ్ ఆల్టర్నేటింగ్ కరెంట్ సప్లై. ఎప్పుడైతే ఆల్టర్నేటింగ్ సప్లై ఇస్తున్నానో ఆల్టర్నేటింగ్ కరెంట్ ఐ అనేది ఫ్లో అవుతుంది కాయిల్లో. ఎప్పుడుతో కాయిల్లో ఐ అనే కరెంట్ ఫ్లో అవుతుందో ఏం జరుగుతుంది అంటే ఈ కాయిల్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ కాయిల్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దాన్ని ఫై అంటాం, ఫ్లక్స్ ఫై అంటాం. ఓకేనా? ఏమవుతుంది? ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఎప్పుడైతే ఐ అనే ఆల్టర్నేటింగ్ కరెంట్ ఈ కాయిల్లో వెళ్తుందో ఆ కాయిల్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఫై అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఎలా ఉంటుందంటే, ఏ ఫ్లక్స్ అంటే ఆల్టర్నేటింగ్ ఫ్లక్సే. ఆల్టర్నేటింగ్ ఫ్లక్స్. ఓకేనా? ఎందుకు సార్ ఆల్టర్నేటింగ్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుందంటే దానికి రీజన్ ఏం లేదు. కరెంట్ ఆల్టర్నేటింగ్ కరెంట్ కాబట్టి ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్ కూడా ఆల్టర్నేటింగ్ ఫ్లక్స్. ఫస్ట్ పాయింట్. అయితే ఏం జరుగుతుంది నెక్స్ట్? ఫస్ట్ ఏం జరిగింది చెప్పండి. కాయిల్ తీసుకెళ్ళి సప్లై కనెక్ట్ చేసాం. సప్లై కనెక్ట్ చేసినప్పుడు కాయిల్లోకి ఆల్టర్నేటింగ్ కరెంట్ ఫ్లో అవుతుంది. ఎప్పుడైతే కాయిల్లోకి ఆల్టర్నేటింగ్ కరెంట్ ఫ్లో అవుతుందో ఆ కాయిల్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది. అది కూడా ఆల్టర్నేటింగ్ ఫ్లక్స్, అంటే విత్ రెస్పెక్ట్ టు టైం అది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే మనం ఫ్లో అవుతున్న కరెంటు ఆల్టర్నేటింగ్ కరెంట్ కాబట్టి, అంటే కరెంట్ కూడా విత్ రెస్పెక్ట్ టు టైం చేంజ్ అవుతుంది కాబట్టి ఫ్లక్స్ కూడా ఆల్టర్నేటింగ్ ఫ్లక్సే అంటారు. రైట్. నెక్స్ట్ స్టెప్ ఏం జరుగుతుందంటే, ఈ ఆల్టర్నేటింగ్ ఫ్లక్స్ అనేది కాయిల్ చుట్టూ ప్రొడ్యూస్ అయింది కదా, ఈ ఆల్టర్నేటింగ్ ఫ్లక్స్ అనేది ఆ కాయిల్తో లింక్ అయినప్పుడు, ఏ కాయిల్ చుట్టూ ప్రొడ్యూస్ అయిందో ఫ్లక్స్, ఆ ఫ్లక్స్ ఆ కాయిల్తో లింక్ అయినప్పుడు ఆ కాయిల్లో మీకు ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా? ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అవుతూ ఉంది. ఆ ఈఎంఎఫ్ మనము ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ లేదా వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టర్ అని పిలుస్తాం. ఓకేనా? సో వి అంటాం. ఓకేనా? చూడండి ఎలా వచ్చింది వి. ఎప్పుడైతే ఆల్టర్నేటింగ్ కరెంట్ అనేది కాయిల్లో ఫ్లో అవుతుందో కాయిల్ చుట్టూ ఆల్టర్నేటింగ్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఏదైతే ఆల్టర్నేటింగ్ ఫ్లక్స్ అనేది కాయిల్ చుట్టూ ప్రొడ్యూస్ అయ్యిందో ఆ ఆల్టర్నేటింగ్ ఫ్లక్స్ కాయిల్తో లింక్ అవుతుంది. లింకేజ్ అంటారు. కాయిల్తో లింక్ అవుతుంది. ఎప్పుడైతే కాయిల్తో లింక్ అవుతుందో ఆల్టర్నేటింగ్ ఫ్లక్స్, ఆ కాయిల్లో మనకు ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అవుతుంది లేదా వోల్టేజ్ ప్రొడ్యూస్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ as వి అంటాం. వీకి ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే మనము రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. విఎల్ ఈజ్ ఈక్వల్ టు, దట్ ఈస్ వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టర్ ఈజ్ నథింగ్ బట్
ఎల్ ఇంటూ di/dt. ఇది ఒక ఫార్ములా, ఎల్ ఇంటూ di/dt. అయితే వాట్ ఈస్ దిస్ ఎల్? ఈ కాయిల్ యొక్క ఇండక్టెన్స్. ఏంటి? ఈ కాయిల్ యొక్క ఇండక్టెన్స్. వాట్ యు మీన్ బై di/dt అంటే మనం ఇక్కడ ఫ్లో అవుతున్న కరెంట్ ఏదైతే ఉందో ఆల్టర్నేటింగ్ కరెంట్ కదా, ద చేంజ్ ఇన్ కరెంట్, ద ఇండక్టెన్స్ ఆఫ్ ది కాయిల్ ఇంటూ ద చేంజ్ ఇన్ కరెంట్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ గివ్స్ ద వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టర్. ఓకేనా? ఇంకా ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు సార్ అంటే విఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ d∅/dt. అంటే క్వశ్చన్లో ఒకవేళ మీకు ప్రాబ్లంలో ద వోల్టేజ్ అక్రాస్ ది ఇండక్టర్ కనుక్కోమని మీకు కరెంటు ఇండక్టెన్స్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా ఉపయోగించాలి. ఒకవేళ వాడు ప్రాబ్లంలో నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇచ్చి అలాగే ఫ్లక్స్ టైం ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఈ ఫార్ములా ఉపయోగించేవాడు. సో యూ కెన్ యూస్ బోత్ ఫార్ములాస్. ఓకే, విఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ di/dt ఒకటి, లేదా ఎన్ ఇంటూ di/dt. ఎన్ అంటే ఏం చెప్పినా, వాట్ యు మీన్ బై ఎన్? నెంబర్ ఆఫ్ టర్న్స్ ఆఫ్ ది కాయిల్. అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, ఇది 1 టర్న్, ఇది 2 టర్న్, 3 టర్న్, 4 టర్న్, 5 టర్న్. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 5. ఇక్కడ 5 అంటే టర్న్స్, ఒక టర్న్. అక్కడ 5 టర్న్స్ ఉన్నాయి, 5 టర్న్స్ కాబట్టి ఎన్ ఈజ్ ఈక్వల్ టు 5. వాట్ ఈజ్ 5 అంటే ఇది ప్రొడ్యూస్ చేయదు, దీని చుట్టూ ప్రొడ్యూస్ అయ్యే ఫ్లక్స్. ఓకేనా? టీ అంటే రెస్పెక్ట్ టు టైం. దీస్ ఆర్ ఆల్ అబౌట్ సింగిల్ కాయిల్. ఒక కాయిల్ గురించి మాట్లాడినప్పుడు ఎల్ ఈజ్ ద ఇండక్టెన్స్ ఆఫ్ ది కాయిల్, దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ ఇండక్టెన్స్ అని కూడా పిలవచ్చు. ఇక్కడ ఎల్ ఈజ్ నథింగ్ బట్ సెల్ఫ్ ఇండక్టెన్స్ పిలవచ్చు. సో di/dt is nothing but rate of change of current. d∅/dt is rate of change of flux linkage. ఓకేనా? సో 30 సెకండ్స్లో దీన్ని రికాల్ చేస్తారు. ఎప్పుడైతే ఒక సింగిల్ కాయిల్ తీసుకొని సప్లై కనెక్ట్ చేస్తున్నామో ఆల్టర్నేటింగ్ సప్లైకి, సో ఆ కాయిల్లోకి ఆల్టర్నేటింగ్ కరెంట్ ఫ్లో అవుతుంది. ఎప్పుడైతే కాయిల్లో ఆల్టర్నేటింగ్ కరెంట్ ఫ్లో అవుతుందో కాయిల్ చుట్టూ ఆల్టర్నేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఏదైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయిందో ఆ ఆల్టర్నేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆ యొక్క కాయిల్తో లింక్ అవుతుందో ఆ కాయిల్లో మనకు వోల్టేజ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ వోల్టేజ్కి ఫార్ములా విఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ di/dt లేదా ఎన్ ఇంటూ d∅/dt. దీస్ ఆర్ ఆల్ అబౌట్ సెల్ఫ్ ఇండక్టెన్స్. ఎల్ ఈజ్ కాల్డ్ యాజ్ ది సెల్ఫ్ ఇండక్టెన్స్. సెల్ఫ్ అంటే సొంతం, ఒక్కటే ఉన్నప్పుడే సెల్ఫ్ ఇండక్టెన్స్ వస్తుంది. రైట్, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. సో ఎరేస్ చేస్తున్నా. ఇప్పుడు మ్యూచువల్ ఇండక్టెన్స్ అనే కాన్సెప్ట్ వెళ్తున్నా. ఏంటి? మ్యూచువల్ ఇండక్టెన్స్ అనే కాన్సెప్ట్ వెళ్తున్నా. రైట్, మ్యూచువల్ ఇండక్టెన్స్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు వస్తుందంటే ఏదైనా రెండు కాయిల్స్ని దగ్గరగా ఉంచినప్పుడు, ఏదైతే రెండు కాయిల్స్ని దగ్గరగా ఉంచినప్పుడు. రైట్, చూద్దాం అదే, దాన్ని కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం. చూడండి, ఇలా ఒక కాయిల్ ఉంది, రైట్? దిస్ ఈజ్ వన్ కాయిల్. నెక్స్ట్ దీనికి నేను క్లోజ్గా ఇంకో కాయిల్ తెచ్చి పెడుతున్నా. దిస్ ఈజ్ కాయిల్ 1, దిస్ ఈజ్ కాయిల్ 2. రైట్, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఎప్పుడైతే కాయిల్ 1లోకి I1 అనే కరెంట్ పంపిస్తున్నానో, గమనించండి, ఎప్పుడైతే కాయిల్ 1లోకి I1 అనే కరెంట్ పాస్ చేస్తున్నానో, ఆబ్వియస్లీ మీరు ఏమనుకుంటున్నారు? ఎస్, ఈ కాయిల్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది. అయింది. నేనేమంటున్నా అంటే దట్ ఈస్ ∅1 అంట. ద టోటల్ ఫ్లక్స్ ప్రొడ్యూస్డ్ బై ద కాయిల్ 1 ఈస్ ∅1. అయితే ఈ ∅1 మొత్తము ఉపయోగపడట్లేదు. ఈ ∅1లో 511 అనే ఫ్లక్స్, ఓకేనా, అలాగే 512 అనే ఫ్లక్స్ కాంపోనెంట్స్గా డివైడ్ అవుతున్నాయి. ఏదైతే కాయిల్ 1 ప్రొడ్యూస్ చేసిన ఫ్లక్స్, ఆ ఫ్లక్స్లో 2 కాంపోనెంట్స్ ఉన్నాయి, ఒకటి 511, ఇంకోటి 512. ఇప్పుడు ఏంటి సార్ ఈ 511, 512 ఏంటి అంటే, ఈ 511 ఏదైతే ఉందో దీనిని మనము లీకేజ్ ఫ్లక్స్ అని పిలుస్తాం. ఏంటి? లీకేజ్ ఫ్లక్స్ అంటే అర్థం ఏంటంటే అది వేస్ట్ అయిపోతున్న ఫ్లక్స్ అంటారు, దాన్ని లీకేజ్ ఫ్లక్స్ అంటారు. మరి మిగిలిన ఈ యొక్క 512 ఏదైతే ఉందో మ్యూచువల్ ఫ్లక్స్ అంటాం. మ్యూచువల్ ఫ్లక్స్ ఎందుకు ఆ పేరు వచ్చింది? మ్యూచువల్ ఫ్లక్స్. సో లీకేజ్ ఫ్లక్స్ అంటే చెప్పేసా, అది ఫ్లక్స్ వేస్ట్ అయిపోతుంది కాబట్టి లీకేజ్ ఫ్లక్స్ అండి. మరి ఇంకొకటి 512 అనేది అయితే ఉందో దాన్ని ఏమంటున్నాం మనము? మ్యూచువల్ ఫ్లక్స్ అంటున్నాం. ఎందుకు దాన్ని లీకేజ్ ఫ్లక్స్ అన్నామంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది. చూడండి, దీన్ని క్లియర్గా మీకు చూపిస్తాను. ఆ 511ని చూపిస్తాను, 512ని చూపిస్తాను. రైట్, ఇప్పుడు చూడండి,
ఇక్కడ చూడండి, గమనించండి. సో ఫస్ట్ ఇది కాయిల్ 1 అమ్మా, ఇది కాయిల్ 1. ఈ కాయిల్ 1కి ఫ్లో అవుతున్న కరెంట్ I1 అనుకుందాం. ఓకేనా, I1 రైట్. సో దీని చుట్టూ ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్ గురించి మాట్లాడుతున్నా. దీని చుట్టూ ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్, ఓకేనా, ఫ్లక్స్ ఇలా ఉంది. దీని చుట్టూ ఫ్లక్స్ ఇలా ప్రొడ్యూస్ అయ్యింది చూడండి, ఫ్లక్స్. ఈ కాయిల్ చుట్టూ ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్ ఇది, రైట్. నౌ దీంట్లో చూడండి, ఇది టోటల్ ఫ్లక్స్. I1 కరెంట్ ఫ్లో అవడం ద్వారా కాయిల్ 1లో ఫ్లక్స్ 5 ప్రొడ్యూస్ అయింది. ఓకేనా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్. దాంట్లో నేనేమన్నా 511 అని చెప్పా, 512 అని చెప్పా. ఈ 511 ఎక్కడ ఉందో చూడండి. ఈ 51 అంతా ఏదంటే దిస్ ఈస్ కాల్డ్ యాజ్ 511. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ 511 అంటే ఇది లీకేజ్ ఫ్లక్స్ అంటాం, లీకేజ్ ఫ్లక్స్. ఇంకా మిగిలినది ఇదైతే ఉందో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ 512 అంటే మ్యూచువల్ ఫ్లక్స్ అంటున్నాను. ఎందుకు సార్ దీన్ని మ్యూచువల్ ఫ్లక్స్ అన్నానంటే, ఈ కాయిల్కి ఇప్పుడు నేనేం చేయబోతున్నాను చూడండి. ఈ కాయిల్కి ఈ కాయిల్కి నీరర్గా ఈ కాయిల్ పెట్టున్నా చూడండి. సెకండ్ కాయిల్ని ఫస్ట్ కాయిల్కి నీరర్గా పెట్టున్నాను. అవునా, కనపడుతుందా? ఫస్ట్ కాయిల్కి నీరర్గా సెకండ్ కాయిల్ పెట్టున్నాను. ఇప్పుడు మీరు గమనించారో లేదో, ఏదైతే ఫస్ట్ కాయిల్ ప్రొడ్యూస్ చేసిందో ఫ్లక్స్, దాంట్లో కొంత ఫ్లక్స్ లీక్ అయిపోతుంది అన్నాను. దాన్ని 511 అంటున్నా. మిగిలిన ఫ్లక్స్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ 512. అది ఏం చేస్తుందంటే దాని నైబర్, అంటే దాని పక్కనే ఉండే ఇంకొక కాయిల్తో లింక్ అవుతూ ఉంది. అంటే తాను ప్రొడ్యూస్ చేసిన ఫ్లక్స్ని ఇంకొక కాయిల్తో షేర్ చేసుకుంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేదా మ్యూచువల్ షేరింగ్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ మ్యూచువల్ ఫ్లక్స్ అని పిలుస్తున్నాం. ఓకేనా, మ్యూచువల్ ఫ్లక్స్ అని పిలుస్తున్నాం. ఐ థింక్ యూ అండర్స్టాండ్. ఓకే, ఐ థింక్ యూ విల్ బి అండర్స్టాండ్ టు యూ. ఓకే, సో కాయిల్ 1 ప్రొడ్యూస్ చేసిన ఫ్లక్స్ 5-1లో 5-1 అనే ఫ్లక్స్ ఏమవుతుందంటే లీక్ అయిపోతుంది. మిగిలిన ఫ్లక్స్ 5-12 ఏదైతే ఉందో అది మ్యూచువల్ ఫ్లక్స్ అంటున్నాం. ఎందుకు మ్యూచువల్ ఫ్లక్స్ అన్నామంటే, ఫస్ట్ కాయిల్ ప్రొడ్యూస్ చేసిన ఈ ఫ్లక్స్ని పక్కన ఉండే కాయిల్ 2 కూడా షేర్ చేసుకుంటుంది 5-12. నెక్స్ట్ మీరు గమనించారు లేదో, ఈ కాయిల్ 2లో కూడా కరెంట్ ఫ్లో అవుతుందండి. కాయిల్ 2లో కూడా కరెంట్ ఫ్లో అవుతుంది. అయితే ఈ కాయిల్ చుట్టూ కూడా ఏమవుతుంది, మీకు టోటల్ ఫ్లక్స్ 5-2 ప్రొడ్యూస్ అవుతుంది. ఆ 5-2లో ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం, మళ్ళీ 5-2-2 అనే ఫ్లక్స్ లీక్ అయిపోగా నెక్స్ట్ 5-2-1 అనే ఫ్లక్స్ ఏం చేస్తుంది, మ్యూచువల్ ఫ్లక్స్ అన్నాం. ఇదేమంటుందంటే ఇది వచ్చేసి ఈ కాయిల్తో లింక్ అవుతుంది. అంటే ఏం లేదు, కాయిల్ 1 ప్రొడ్యూస్ చేసిన 5-12 ఫ్లక్స్ కాయిల్ 2తో లింక్ అవుతూ ఉంటే, కాయిల్ 2 ప్రొడ్యూస్ చేసిన 5-2 అనే ఫ్లక్స్ని కాయిల్ 1 కూడా లింక్ చేసుకుంటారు. అంటే పరస్పరము షేర్ చేసుకుంటున్నాయి. కాయిల్ 1 ప్రొడ్యూస్ చేసిన 5-12ని కాయిల్ 2 ఎలాగైతే మ్యూచువల్ అండర్స్టాండింగ్గా తీసుకుంటుందో, కాయిల్ 2 ప్రొడ్యూస్ చేసిన 5-2 అనే ఫ్లక్స్ని కూడా, ఓకేనా, ఈ 5-1 కాయిల్ 1 అనేది షేర్ చేసుకుంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ మ్యూచువల్ ఫ్లక్స్ అంటాం. 5-1 చూడండి, 5-12 లేదా 5-2-1 ఈ రెండు దేని కిందకి వస్తాయి, మ్యూచువల్ ఫ్లక్స్ కిందకి వస్తాయి. దేని కిందకి వస్తాయి, మ్యూచువల్ ఫ్లక్స్ కిందకి వస్తాయి. గుర్తుపెట్టుకోండి, 5-12 5-2-1 దీస్ ఆర్ మ్యూచువల్ ఫ్లక్సెస్. 5-11 5-2-2 ఆర్ లీకేజ్ ఫ్లక్సెస్, రైట్. సో మ్యూచువల్ ఫ్లక్స్ నుంచి వచ్చేది మ్యూచువల్ ఇండక్టెన్స్. ఆ మ్యూచువల్ ఇండక్టెన్స్ మనం పెట్టిన పేరు ఎం అని పేరు పెట్టాం. నా ఇప్పుడు అసలు కథలకి డాట్ కన్వెన్షన్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు మ్యూచువల్ ఫ్లక్స్ అంటే మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటే రెండు కాయిల్స్ మధ్య ఏర్పడిన ఇండక్టెన్స్. మామూలుగా సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటే ఏంటి, ఒక కాయిల్ యొక్క ఇండక్టెన్స్ సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటే. మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటే రెండు కాయిల్ని దగ్గర ప్లేస్ చేసినప్పుడు రెండు కాయిల్ల మధ్య ఉండే ఇండక్టెన్స్ని మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటాం. ఏమంటాం, మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటాం. సో వాటి గురించి మనం మాట్లాడదాం, వాటి గురించి డిస్కస్ చేద్దాం. రైట్, ఇప్పుడు చూద్దాం. డాట్ కన్వెన్షన్ చూద్దాం. డాట్ కన్వెన్షన్ యొక్క పర్పస్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డాట్ కన్వెన్షన్ యొక్క పర్పస్ ఏంటంటే,
ఇప్పుడు మీ దగ్గర ఒక బ్యాటరీ ఉందనుకుందాం, ఒక సెల్ లేదా బ్యాటరీ. ఇప్పుడు బ్యాటరీ పొరపాటున దాని యొక్క టెర్మినల్స్ ప్లస్ అండ్ మైనస్ తుడిచిపెట్టుకుపోయాయి. తుడిచిపెట్టుకుపోయినప్పుడు మీరు బ్యాటరీ యొక్క టెర్మినల్స్ని ఫైండ్ అవుట్ చేయగలరా అంటే యూ కెనాట్ ఫైండ్ అవుట్ ది టెర్మినల్స్ ఆఫ్ ది బ్యాటరీ, రైట్? అలాగే ఎలాగైతే ప్లస్ అండ్ టెర్మినల్స్ లేకపోతే దాని యొక్క పొలారిటీస్ని మనం ఫైండ్ అవుట్ చేయలేమో, ఇక్కడ కాయిల్లో మీకు చూడండి కాయిల్లోకి కరెంట్ ఫ్లో అవుతుంది, కాయిల్ చుట్టూ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఫ్లక్స్ ఆ కాయిల్తో లింక్ అయినప్పుడు కాయిల్లో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది, రైట్? ఎస్, కాయిల్లో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. అయితే ఆ కాయిల్కి 2 టెర్మినల్స్ ఉంటాయి కదా, పైన ఒకటి కింద ఒకటి టెర్మినల్స్ ఉంటాయి కదా. అయితే 2 టెర్మినల్స్లో వోల్టేజ్ ఇండ్యూస్ అయింది కదా కాయిల్లో. ఆ కాయిల్ యొక్క ఇండ్యూస్ అయిన వోల్టేజ్ పొలారిటీస్ ఉండాలి కదా, పైన ప్లస్ కింద మైనస్, లేదా కింద ప్లస్ పైన మైనస్ తెలియదు మనకి. సో జస్ట్ కరెంట్ ఫ్లో అవుతుంది, ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది, ఆ కాయిల్లో ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అవుతుంది. అయితే ఇండ్యూస్ అయిన వోల్టేజ్ యొక్క పొలారిటీ మనకు తెలియదు. సో దాన్ని తెలుసుకోవడానికి మనం యూజ్ చేసే మెథడ్ ఏంటంటే డాట్ కన్వెన్షన్. అందుకే చూడండి, టు డిటర్మైన్, డెఫినేషన్ చూడండి, టు డిటర్మైన్ the relative polarity of the induced voltage in the coupled coils, the coils are marked with dots. ఓకే, సో ఏం చేయాలంటే కాయిల్స్లో 2 కాయిల్స్ కనెక్ట్ చేసాం అనుకుందాం, 2 కాయిల్స్లో ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అవుతుందా? ఎస్. 2 కాయిల్స్లో ప్రొడ్యూస్ అయిన ఈఎంఎఫ్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పొలారిటీస్ని డిటర్మైన్ చేయడానికి జనరల్ యూజ్ చేసే మెథడ్ ఏంటంటే డాట్ కన్వెన్షన్. ఎలా మనం వాటి యొక్క పొలారిటీని ఫైండ్ అవుట్ చేస్తామంటే బేస్డ్ ఆన్ ద కరెంట్. సో చూడండి సెకండ్ చూడండి ఒకసారి. ఆన్ ఈచ్ కాయిల్ a dot is placed at the terminals which are instantaneously of the same polarity on the basis of mutual inductance alone. అంటే ఏంటి అర్థం ఏంటి అంటే 2 కాయిల్స్ మధ్య ఉండే ఇండక్టెన్స్ని మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటాం. అదే ఒక కాయిల్కి ఉండే ఇండక్టెన్స్ని సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటాం. ఇది గుర్తుపెట్టుకోండి, ఒక కాయిల్కి ఉండే ఇండక్టెన్స్ని సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటాం, 2 కాయిల్స్ మధ్య ఉండే ఇండక్టెన్స్ని మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటాం. అంటే ఈ మ్యూచువల్ ఇండక్టెన్స్ కొన్నిసార్లు పాజిటివ్ వాల్యూ ఉంటుంది, కొన్ని నెగిటివ్ వాల్యూ ఉంటుంది. మరి పాజిటివ్ వాల్యూ, నెగిటివ్ వాల్యూ అనే మ్యూచువల్ ఇండక్టెన్స్ దేని డిపెండ్ అవుతుంది అంటే ఏవైతే కాయిల్స్ ఉన్నాయో వాటి యొక్క పొలారిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ద వాల్యూ ఆఫ్ లేదా the sign of the mutual inductance mainly depends upon the instantaneous polarity of the coil. So అందుకే చూడండి సెకండ్ లైన్, on each coil a dot is placed at the terminals which are instantaneously of the same polarity on the basis of mutual inductance alone. 2 కాయిల్స్ మధ్య మ్యూచువల్ ఇండక్టెన్స్ పాజిటివా నెగటివా అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఆ కాయిల్స్ యొక్క పొలారిటీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది మ్యూచువల్ ఇండక్టెన్స్. మరి ఎలా ఫైండ్ అవుట్ చేస్తుందని చూడండి. చూడండి ఈ గ్రీన్ కలర్ రాస్తుంది చూడండి, వెన్ ద కరెంట్స్ త్రూ ఈచ్ ఆఫ్, దీనికన్నా ఒక పాయింట్ చెప్తాను చూడండి. ఇక్కడ ఏమన్నట్టు తెలుసా, ఇక్కడ చూడండి, ద కాయిల్స్ ఆర్ మార్క్డ్ విత్ డాట్స్ అన్నాడు. చూడండి, ద కాయిల్స్ ఆర్ మార్క్డ్ విత్ డాట్స్ అంటే ఆ కాయిల్లో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయినప్పుడు ఆ యొక్క ఈఎంఎఫ్ పొలారిటీస్ని ఫైండ్ అవుట్ చేయడానికి నేనేం చేస్తున్నా అంటే ఆ కాయిల్స్ని డాట్స్తో మార్క్ చేస్తున్నా. అంటే ఏంటి సార్ చూడండి, ఇలా చూపిస్తాను. అంటే ఏంటి సార్, వాట్ యూ మీన్ బై, చూడండి ఇలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డ్రా చేయనా, రైట్, ఇక్కడ డ్రా చేస్తా చూడండి, ఇక్కడ డ్రా చేస్తున్నా. ఒక కాయిల్ ఉంది, రైట్, ఒక కాయిల్ ఉంది, ఓకేనా. సో ఈ కాయిల్లో ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అయింది అనుకుందాం. అది మరి ఇది పాజిటివా కిందిది నెగిటివా అని తెలియడానికి నేను చేస్తానంటే డాట్ పెడతా. ఇక్కడ చూడండి, ఇక్కడ డాట్ పెడుతున్నాను, చూడండి డాట్ పెట్టినా, గమనించారా? ఈ డాట్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే దిస్ ఈజ్ పాజిటివ్ అని, మిగతాది నెగిటివ్ అని రిప్రజెంట్ చేస్తుంది. అంటే డాట్ పెట్టిన చోట పాజిటివ్ అని, ఓకేనా, మైనస్ ఉన్న చోట నెగిటివ్ అని రిప్రజెంట్ చేస్తుంది. సో దీనికన్నా ముందు ఇక్కడ గమనించండి,
కరెంట్స్ గురించి మెన్షన్ చేస్తున్నాడు. కరెంట్స్, ద కరెంట్స్, మీరే దీని గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు, వెరీ ఈజీ టాపిక్ ఇది. ఇప్పుడు నా టాపిక్ ఏంటంటే ఒక కాయిల్కి ఉండే ఇండక్టెన్స్ని సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటాం. ఓకే, గుడ్ సార్. రెండు కాయిల్స్ మధ్య ఉండే ఇండక్టెన్స్ని మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటాం. వెరీ గుడ్ సార్. ఆ ఇండక్టెన్స్ రెండు కాయిల్ మధ్య ఉండే ఇండక్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఎంతో రిప్రజెంట్ చేస్తాం. వెరీ గుడ్ సార్. ఏదైతే ఎం అనేది ఉందో, మ్యూచువల్ ఇండక్టెన్స్ ఏదైతే ఉందో పాజిటివ్ అవుతుంది, ఒక్కోసారి నెగిటివ్ అవుతుంది. ఎలా సార్? ఈ యొక్క మ్యూచువల్ ఇండక్టెన్స్ అనేది పాజిటివా నెగిటివా అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఆ రెండు కాయిల్స్లో ఫ్లో అవుతున్న కరెంట్ డైరెక్షన్ బట్టి మనము డిఫైన్ చేస్తాం. అది ఎలా సార్? నా పాయింట్ అర్థమైందా? ఒక కాయిల్కి ఉండే ఇండక్టెన్స్ని సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటాం. రెండు కాయిల్స్ మధ్య ఉండే ఇండక్టెన్స్ని మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటాం. మ్యూచువల్ ఇండక్టెన్స్ని ఎంతో రిప్రజెంట్ చేస్తాం. ఎం అనేది కొన్నిసార్లు పాజిటివ్గా ఉంటుంది, నెగిటివ్గా ఉంటుంది. సో పాజిటివ్ అనేది నెగిటివ్ అనేది ఎప్పుడు డిపెండ్ అవుతుందంటే రెండు కాయిల్స్లో ఫ్లో అవుతున్న కరెంట్ డైరెక్షన్ని బేస్ చేసుకొని ఆ మ్యూచువల్ ఇండక్టెన్స్ పాజిటివా నెగిటివా అని డిఫైన్ చేస్తాం. ఎలా సార్? ఎలా అంటే ఇప్పుడు చూడండి, కింద ఒక డయాగ్రామ్ ఇచ్చి చూడండి. కింద మీకు డయాగ్రామ్ కనపడుతుంది కదా, డయాగ్రామ్ని మీరు కేర్ఫుల్గా చూడండి. ఆ డయాగ్రామ్కి పని మీకు డిఫైన్ చేస్తాం. ఫస్ట్ కాయిల్కి నేను ఫస్ట్ కాయిల్కి డాట్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ సైడ్ పెట్టున్నా, సెకండ్ కాయిల్కి డాట్ కూడా లెఫ్ట్ సైడ్ పెట్టున్నా. చూడండి ఒకసారి, రెండు డాట్స్ కనపడుతున్నాయా? చూపించినా? ఇదొక డాటు, ఈ కాయిల్కి ఒకటి. రెండు కాయిల్స్ ఉన్నాయి కదా పక్కన చూడండి, రెండు కాయిల్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ కాయిల్ యొక్క సెల్ఫ్ ఇండక్టెన్స్ L1, సెకండ్ కాయిల్ యొక్క సెల్ఫ్ ఇండక్టెన్స్ L2. ఇప్పుడు నేను రెండు కాయిల్స్ మధ్య ఉండే మ్యూచువల్ ఇండక్టెన్స్ పాజిటివా నెగిటివా అని దేని బేస్ చేసుకొని చేస్తానంటే అక్కడ ఉండే డాట్స్లో ఫ్లో అవుతున్న కరెంట్ డైరెక్షన్ బట్టి బేస్ చేసుకొని చెప్తారు. ఎలా సార్? ఇప్పుడు చూడండి, మ్యూచువల్ ఇండక్టెన్స్ ప్లస్ ఎం అని పెట్టి చూడండి. ఎం అంటే రెండు కాయిల్స్ మధ్య ఉండే ఇండక్టెన్స్ అని. అదే L1, L2 అంటే పర్టికులర్ కాయిల్ యొక్క ఇండక్టెన్స్. L1 is the ఇండక్టెన్స్ ఆఫ్ ది కాయిల్ 1, L2 is the ఇండక్టెన్స్ ఆఫ్ ది కాయిల్ 2, వేర్ M is the మ్యూచువల్ ఇండక్టెన్స్ బిట్వీన్ ద కాయిల్ 1 అండ్ కాయిల్ 2, రైట్? ఇప్పుడు మ్యూచువల్ ఇండక్టెన్స్ పాజిటివ్ నెగిటివ్ అని డిఫైన్ చేస్తాం. సో ఎలా చెప్తున్నానంటే రెండు డాట్స్ నుంచి, బాగా వినండి, రెండు డాట్స్ నుంచి కరెంటు లీవ్ అయినా, రెండు డాట్స్ నుంచి కరెంటు ఒకే డైరెక్షన్లో లీవ్ అయినా, లేదా రెండు డాట్స్లోకి కరెంటు ఎంటర్ అవుతున్నా దాని మధ్య ఉండే మ్యూచువల్ ఇండక్టెన్స్ పాజిటివ్. ఈ పాయింట్ క్లియరా కాదా? నా క్వశ్చన్ అర్థమైంది లేదా? ఇప్పుడు నేను మ్యూచువల్ ఇండక్టెన్స్ పాజిటివా నెగిటివ్ అనే కాన్సెప్ట్ చెప్తున్నా. సో ఎప్పుడైతే డాట్స్లో ఫ్లో అవుతున్న కరెంట్స్, రెండు డాట్స్లో ఫ్లో అవుతున్న కరెంట్స్ సేమ్ డైరెక్షన్లో ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తున్నాం కదా మనం, ఇక్కడ చూస్తున్నాం కదా, చూడండి ఫస్ట్ కాయిల్ యొక్క డాట్ నుంచి కరెంటు లీవ్ అవుతుంది. బాగా గమనించండి, ఫస్ట్ కాయిల్ యొక్క డాట్ నుంచి కరెంటు లీవ్ అవుతుంది అంటే డాట్ నుంచి బయటకు వెళ్తుందా లేదు చూడండి, మీకు ఎట్లా కనపడుతుంది? అప్పుడే డాట్ నుంచి బయటకు వచ్చి వస్తున్నట్టు కదా, ఎస్. అలాగే సెకండ్ కాయిల్ యొక్క డాట్ చూడండి, డాట్లో నుంచి కరెంట్ ఐ కూడా ఎలా అవుతుంది? జస్ట్ ఇప్పుడే డాట్లో నుంచి బయటకు వెళ్తున్నట్టుందా, ఎస్. రెండు కాయిల్స్లో ఫ్లో అవుతున్న కరెంట్స్ ఎలా ఉన్నాయి? రెండు డాట్స్లో నుంచి బయటకు వెళ్తున్నాయి, అవునా కదా? ఎస్, రెండు డాట్స్ నుంచి బయటకు వెళ్తున్నాయి కాబట్టి ఆ రెండు కాయిల్స్ మధ్య ఉండే ఇండక్టెన్స్, మ్యూచువల్ ఇండక్టెన్స్ పాజిటివ్. అందుకే డెఫినేషన్ చూడండి, పైన డెఫినేషన్ చూడండి, when the currents through each of the mutually coupled coils are going away from the dot, రెండు కరెంట్స్ డాట్ నుండి బయటకు వస్తున్నాయి, ఓకేనా? దెన్ ద మ్యూచువల్ ఇండక్టెన్స్ ఈజ్ పాజిటివ్. ఏం సార్ ఇట్లా ఉంటుంది పాజిటివ్ అంటే? ఇలాగా ఉన్న పాజిటివే అంటే ఏమంటున్నాడు? రెండు డాట్స్లో నుంచి రెండు కరెంట్స్ బయటకు వచ్చినా, లేదా రెండు కరెంట్స్ రెండు డాట్స్లోకి ఎంటర్ అవుతున్నా, ద మ్యూచువల్ ఇండక్టెన్స్ ఈజ్ పాజిటివ్. అంటే అర్థం ఏంటి? డాట్లో నుంచి కరెంటు రెండు బయట రావాలి, లేదా డాట్ రెండులోకి కరెంట్స్ ఎంటర్ రావాలి, అప్పుడు మ్యూచువల్ ఇండక్టెన్స్ అనేది పాజిటివ్. ఇప్పుడు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే కదా, ఇక్కడ గమనించు. ఫస్ట్ కాయిల్ యొక్క డాట్లో నుంచి కరెంటు లీవ్ అవుతుంది, ఎస్. సెకండ్ కాయిల్ యొక్క డాట్లో నుంచి కరెంటు లీవ్ అవుతుంది,
రెండు కరెంట్స్ రెండు డాట్లో నుంచి లీవ్ అవుతుంది కాబట్టి ద మ్యూచువల్ ఇండక్టెన్స్ ఈజ్ పాజిటివ్. ద మ్యూచువల్ ఇండక్టెన్స్ ఈజ్ పాజిటివ్. ఇక్కడ ఇంకొక డయాగ్రామ్ చూడండి, మీకు అర్థమవుతుంది. నేనేమన్నాను, రెండు డాట్స్లోకి కరెంటు ఎంటర్ అయినా రెండు డాట్స్లో నుంచి కరెంటు లీవ్ అయినా ద మ్యూచువల్ ఇండక్టెన్స్ ఈజ్ పాజిటివ్. ఇప్పుడు ఇక్కడ చెప్పండి, కరెంట్ ఏమవుతుంది చెప్పండి. మ్యూచువల్ ఇండక్టెన్స్ ఫస్ట్ కాయిల్ ఒక కరెంటు ఎంటర్ అయ్యి దేంట్లోకి ఎంటర్ అవుతుంది, డాట్లోకి ఎంటర్ అవుతుంది. సెకండ్ కాయిల్లో ఫ్లో అవుతున్న కరెంట్ కూడా డాట్లోకి ఎంటర్ అవుతుంది. అంటే రెండు కరెంట్స్ డాట్లోకి ఎంటర్ అవుతున్నాయి. ఇంతకుముందు ఇక్కడ చూస్తేనేమో రెండు కరెంట్స్ డాట్లో నుంచి బయటకు వస్తూ ఉన్నాయి, డాట్ నుంచి బయటకు వస్తున్నాయి. ఇక్కడ చూస్తేనేమో రెండు కరెంట్స్ డాట్లోకి ఎంటర్ అవుతున్నాయి. సో ఇన్ బోత్ ది కేసెస్ ద మ్యూచువల్ ఇండక్టెన్స్ ఈజ్ పాజిటివ్. ఇది గుర్తుపెట్టుకో. రెండు డాట్స్లో నుంచి కరెంటు లీవ్ అయినా రెండు డాట్స్లోకి కరెంట్స్ ఎంటర్ అయినా ద మ్యూచువల్ ఇండక్టెన్స్ ఈజ్ పాజిటివ్. ద మ్యూచువల్ ఇండక్టెన్స్ ఈజ్ పాజిటివ్. ఇప్పుడు ఒకవేళ సార్ అలా కాకుండా ఇలా ఉంటే ఎలా సార్? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్లో చూడండి. ఫస్ట్ కాయిల్ ఏమో కరెంటు డాట్లోకి ఎంటర్ అవుతుంటే, ఫస్ట్ కాయిల్లో కరెంటు డాట్లోకి ఎంటర్ అవుతుంటే సెకండ్ కాయిల్లో కరెంటు డాట్ నుంచి లీవ్ అవుతుంది. అవునా కదా? ఎస్. ఫస్ట్ కాయిల్లో కరెంటు డాట్లోకి ఎంటర్ అవుతుంటే సెకండ్ కాయిల్లో కరెంటు డాట్ నుంచి లీవ్ అవుతుంది. అప్పుడు అర్థం ఏంటి అంటే ద మ్యూచువల్ ఇండక్టెన్స్ ఈజ్ నెగటివ్, -m. సార్ ఇలా ఉంటే ఏమవుతుంది అంటే ఫస్ట్ కాయిల్లో ఫ్లో అవుతున్న కరెంటు వల్ల ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్ సెకండ్ కాయిల్లో ఫ్లో అవుతున్న కరెంటు వల్ల ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్ రెండు అపోజ్ అవుతాయి. ఎందుకంటే ఒక కాయిల్ డాట్లోకి ఎంటర్ అవుతుంది, ఇంకో కాయిల్ డాట్ నుంచి లీవ్ అవుతుంది. అంటే ఆపోజిట్లో ఉన్నాయి, సేమ్ డైరెక్షన్ కాదు. ఒకటి ఎంటర్ అవుతుంటే ఒకటి లీవ్ అవుతుంది. సో రెండు ఫ్లక్స్ ఏమవుతాయంటే అపోజ్ చేసుకుంటాయి. అంటే ఫస్ట్ కాయిల్ ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్ సెకండ్ కాయిల్ ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్ రెండు అపోజ్ అవుతాయి. కానీ ఇక్కడ చూడండి ఇద్దరు ఒకేలా ఉన్నారు. ఫస్ట్ కాయిల్లో ఫ్లో అవుతున్న కరెంటు డాట్ నుంచి లీవ్ అవుతుంది, సెకండ్ కాయిల్లో ఫ్లో అవుతున్న కరెంటు డాట్ నుంచి లీవ్ అవుతుంది. కాబట్టి రెండు ఫ్లక్స్లు, రెండు వైండింగ్స్, రెండు కాయిల్స్ ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్ ఎయిడ్ అవుతాయి. ఇది చూస్తేనేమో అపోజ్ అవుతాయి. అక్కడ మ్యూచువల్ ఇండక్టెన్స్ పాజిటివ్ అయితే ఇక్కడ మ్యూచువల్ ఇండక్టెన్స్ నెగిటివ్. ఓకేనా? నెక్స్ట్ ఇది చూడండి, ఇది చెప్పగలరా? ఇక్కడ నెగిటివ్ అనేది కరెక్టేనా? ఇది నెగిటివ్ అనేది కరెక్టేనా? జస్ట్ కరెంట్ చూడండి. కరెంట్స్ని మీరు మర్చిపోతారనుకుంటే గుర్తుపెట్టుకోండి, మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకుంటే చాలు, మిగతా పాయింట్ మీకు అర్థమవుతుంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, కరెంట్స్ రెండు డాట్స్లోంచి లీవ్ అయితే మ్యూచువల్ ఇండక్టెన్స్ ఈజ్ పాజిటివ్, లేదా రెండు కరెంట్స్ డాట్స్లోకి ఎంటర్ అవుతుంటే మ్యూచువల్ ఇండక్టెన్స్ పాజిటివ్. ఇంకా మిగతా ఏ కేసు అయినా సరే మ్యూచువల్ ఇండక్టెన్స్ ఈజ్ నెగిటివ్, అంతే. ఇప్పుడు చూడండి, ఈ డయాగ్రామ్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ కాయిల్లో కరెంట్ చూస్తే డాట్లో నుంచి బయటకు వస్తుంది. సెకండ్ కాయిల్లో ఫ్లో అవుతున్న కరెంటు డాట్లోకి ఎంటర్ అవుతుంది. అంటే రెండు ఆపోజిట్ సేమా? ఆపోజిట్. అంటే ఏంటి, ఇక్కడ మ్యూచువల్ ఇండక్టెన్స్ ఏమైంది? నెగటివ్ అయింది. ఇజ్ ఎ క్లియర్? సో రెండు డాట్స్లోంచి కరెంటు లీవ్ అయినా రెండు డాట్స్లోకి కరెంట్ ఎంటర్ అయినా మ్యూచువల్ ఇండక్టెన్స్ ఈజ్ పాజిటివ్. ఒక దాంట్లో ఎంటర్ అయ్యి ఒక దాంట్లో లీవ్ అయినా, ఒక దాంట్లో లీవ్ అయ్యి ఒక దాంట్లో ఎంటర్ అయినా ద మ్యూచువల్ ఇండక్టెన్స్ ఈజ్ నెగటివ్. ఇప్పుడు మీరేమైనా చేయగలరా? దీన్ని మీరేమైనా చెప్పగలరా? ఫస్ట్ చూడండి. సో ఈ రెండు కాయిల్స్ మధ్య మ్యూచువల్ ఇండక్టెన్స్ పాజిటివ్ నెగిటివ్, నేను ఆల్రెడీ రాసే పాజిటివ్ అని, దాన్ని జస్టిఫై చేయాలి. సో మీ మైండ్లో ఏముంది? పాజిటివ్ అంటే ఏమవుతుంది, ఎప్పుడు పాజిటివ్ వస్తుంది? రెండు డాట్స్లోంచి కరెంట్ లీవ్ అయినా రెండు డాట్స్లోకి కరెంట్ ఎంటర్ అయినా ద మ్యూచువల్ ఇండక్టెన్స్ ఈజ్ పాజిటివ్. ఇక్కడ చూడండి, ఫస్ట్ కాయిల్లో ఫ్లో అవుతున్న కరెంట్ చూడండి డాట్లోంచి లీవ్ అవుతుంది, సెకండ్ కాయిల్లో ఫ్లో అవుతున్న కరెంట్ కూడా డాట్ నుంచి లీవ్ అవుతుంది. కాబట్టి ద మ్యూచువల్ ఇండక్టెన్స్ ఈజ్ పాజిటివ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం కనపడుతుంది? సెకండ్ డయాగ్రామ్లో చూడండి, డాట్లో ఫస్ట్ కాయిల్లో ఫ్లో అవుతున్న కరెంట్ డాట్ నుంచి లీవ్ అవుతుంది, సెకండ్ కాయిల్లో ఫ్లో అవుతున్న కరెంట్ డాట్లో నుంచి లీవ్ అవుతుంది. కాబట్టి బోత్ ఆర్ సేమ్. దట్ మీన్స్ మ్యూచువల్ ఇండక్టెన్స్ ఈజ్ పాజిటివ్. వాట్ అబౌట్ దిస్ వన్ చెప్పండి. వాట్ అబౌట్ దిస్ వన్? ఇదేం చెప్పగలరా? రైట్, నెగటివ్. ఎందుకు సార్ నెగటివ్? మనకేం చెప్పాము సార్? నాకేం తెలియదు సార్, రెండు డాట్స్లో ఒకే డైరెక్షన్లో కరెంట్ ఎంటర్ అవ్వాలి, లేదా
2 డాట్స్లో కరెంటు ఒకే డైరెక్షన్లో లీవ్ అవ్వాలి సార్, అప్పుడే పాజిటివ్ సార్, మిగతా డైరెక్షన్లో నెగటివ్. చెక్ చేద్దాం. కాయిల్ 1లో ఫ్లో అవుతున్న కరెంట్ని మీరు గమనిస్తే డాట్ నుంచి లీవ్ అవుతుంది, డాట్ నుంచి లీవ్ అవుతుంది. సెకండ్ కాయిల్లో ఫ్లో అవుతున్న కరెంట్ మాత్రము డాట్లోకి ఎంటర్ అవుతుంది, అంటే ఆపోజిట్లో వెళ్తుంది, అంటే ద మ్యూచువల్ ఇండక్టెన్స్ ఈజ్ నెగటివ్. నెక్స్ట్ ఇది చూడండి, కాయిల్ 1లో ఫ్లో అవుతున్న కరెంటు డాట్ నుంచి లీవ్ అవుతుంటే సెకండ్ కాయిల్లో ఫ్లో అవుతున్న కరెంటు టువర్డ్స్ డాట్ వెళ్తుంది, కాబట్టి ఇట్ ఈస్ ఇన్ మ్యూచువల్ ఇండక్టెన్స్ నెగటివ్. మ్యూచువల్ ఇండక్టెన్స్ ఈజ్ నెగటివ్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వాట్ యు సే డాట్ కన్వెన్షన్. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం, సో ఈ టైం అయిపోతుందే, ఇంట్రెస్ట్గా చెప్తామన్నప్పుడే మనకి రైట్. ఒక చిన్న ప్రాబ్లం చేద్దాం. రైట్, స్టార్ట్ చేయండి. రైట్, ఈ ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఏమంటున్నాడంటే 2 కాయిల్స్ తీసుకున్నాడంట. ఓకే, 2 కాయిల్స్ తీసుకున్నాడంట, 2 కాయిల్స్ని సిరీస్లో కనెక్ట్ చేశాడంట. రైట్, సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఏమంటున్నాడంటే 2 కాయిల్స్లో ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్ అనేది యాడ్ అయింది అన్నాడు. యాడ్ అయింది. మీకు వెంటనే ఒక లాజిక్ గుర్తు రావాలి. 2 ఫ్లక్స్లు, కాయిల్ 1 కాయిల్ 2 ప్రొడ్యూస్ చేసిన ఫ్లక్స్ 2 యాడ్ అవ్వాలి అంటే కండిషన్ ఏంట్రా అంటే 2 కాయిల్స్లో ఫ్లో అవుతున్న కరెంట్స్ అయితే డాట్లో నుంచి బయటకు రావాలి, లేదా 2 కరెంట్స్ కలిసి డాట్లోకి ఎంటర్ అవ్వాలి. అప్పుడు 2 కరెంట్స్ ఒకే డైరెక్షన్లో ఉన్నట్టు, దానివల్ల 2 ఫ్లక్స్లు కూడా యాడ్ అవుతున్నాయి అర్థం. దాని అర్థం అది. ఓకేనా? సో ఫస్ట్ ఏమన్నాడు, వాడు డైరెక్ట్గా ఇవ్వలేదు, ఇండైరెక్ట్గా ఇచ్చాడు. చూడండి, ఫైండ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ మ్యూచువల్ ఇండక్టెన్స్ ఇన్ ది సిరీస్ కనెక్షన్ ఆఫ్ 2 coupled coils when the flux of the 2 coils assist each other. చూడండి, when the flux of the 2 coils assist each other, ఎలాగ కనెక్ట్ చేసి ఉంటే 2 ఫ్లక్స్లు యాడ్ అయి ఉంటాయంటే నేను చెప్తున్నాను. 2 సిరీస్లో కనెక్ట్ చేశారు. ఓకే, గుడ్. 2 సిరీస్లో కనెక్ట్ చేసిన కాయిల్స్ ఏవైతే ఉన్నాయో డాట్స్ చూడండి, డాట్స్లో ఫ్లో అవుతున్న కరెంట్స్ 2 కరెంట్స్ అయితే డాట్లో నుంచి బయటకు వచ్చి ఉండాలి, లేదా 2 కరెంట్స్ డాట్లోకి ఎంటర్ అవుతూ ఉండాలి. ఇప్పుడు గమనించండి, వాడు ఏమన్నాడు, 2 అసిస్ట్ ఈచ్ అదర్ అన్నారు. అసిస్ట్ అంటే యాడ్ అని. సో యాడ్ అంటే ఏమవ్వాలి ఖచ్చితంగా, 2 చూడండి, ఫస్ట్ చూడండి, నేను డ్రా చేస్తున్నా ఒక డయాగ్రామ్. ఏంటి, ఫస్ట్ కాయిల్ డాట్లో నుంచి కరెంట్ లీవ్ అవుతుంది, సెకండ్ కాయిల్ నుంచి కరెంట్ లీవ్ అవుతుంది, అంటే అర్థం ఏంటి, 2 సేమ్గా ఉన్నాయి. అంటే ఒక కాయిల్ ప్రొడ్యూస్ చేసిన ఫ్లక్స్ ఇంకో కాయిల్ ప్రొడ్యూస్ చేసిన ఫ్లక్స్ 2 యాడ్ అవుతాయి, 2 యాడ్ అయిపోతాయి. ఇలాగైనా అయిండొచ్చు, లేదా ఇలాగైనా అయిండొచ్చు. మనం చెప్పుకున్నాం కదా, 2 డాట్స్లోంచి కరెంటు లీవ్ అయినా అవ్వాలి, 2 డాట్స్లోకి కరెంట్ ఎంటర్ అయినా అవ్వాలి. ఇక్కడ చూస్తేనేమో ఫస్ట్ కేసులో చూస్తేనేమో 2 డాట్స్లోంచి కరెంటు లీవ్ అవుతున్నాయి, ఇక్కడ చూస్తేనేమో 2 డాట్స్లోకి కరెంటు ఇన్వర్డ్ అవుతున్నాయి. సో యాక్చువల్ మ్యూచువల్ ఇండక్టెన్స్ ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. సో కరెంట్ అనేది రెండిట్లో నుంచి బయటకు వచ్చిన, 2 లోపలికి వచ్చిన మ్యూచువల్ ఇండక్టెన్స్ ఏమవుతుందంటే పాజిటివ్ అవుతుంది. సో ద ఇండక్టెన్స్ ఈస్ గివెన్ బై, ఇండక్టెన్స్ రాయాలంటే ఏం చేస్తుంది తెలుసా, L1 సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ది కాయిల్ 1 ప్లస్ సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ది కాయిల్ 2 ప్లస్ 2m. ఈ 2m ఎలా వచ్చిందో చెప్తాను. 2m ఎలా వచ్చిందంటే సింపుల్ లాజిక్ ఇది. యాక్చువల్గా LA ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ కాయిల్ యొక్క సెల్ఫ్ ఇండక్టెన్స్ ప్లస్ ఫస్ట్ కాయిల్ యొక్క మ్యూచువల్ ఇండక్టెన్స్. ఫస్ట్ కాయిల్కి సెకండ్ కాయిల్ లింక్ అయినప్పుడు దాని మ్యూచువల్ ఇండక్టెన్స్ ప్లస్ m. నెక్స్ట్ సెకండ్ కాయిల్, ఇది ఫస్ట్ కాయిల్ సంబంధించి. సెకండ్ కాయిల్కి వచ్చేసరికి సెకండ్ కాయిల్ యొక్క మ్యూచువల్ ఇండక్టెన్స్, సెల్ఫ్ ఇండక్టెన్స్, సెకండ్ కాయిల్ యొక్క మ్యూచువల్ ఇండక్టెన్స్. అంటే అర్థం ఏంటి, సెకండ్ కాయిల్ ఫస్ట్ కాయిల్ కనెక్ట్ చేసినప్పుడు దాని మధ్య మ్యూచువల్ ఇండక్టెన్స్ m ఉంది కదా, m. సో మొత్తం చేస్తే ఏమవుతుంది, L1 ప్లస్ L2 ప్లస్ 2m అవుతుంది, దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద టోటల్ ఇండక్టెన్స్ ఆఫ్ ద కాయిల్ 1, కాయిల్ 1 అండ్ 2. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ ఏమన్నాడు, మళ్ళీ క్వశ్చన్ చూడండి, మళ్ళీ కొద్దిగా చేంజ్ చేశాడు. ద నెట్ ఇండక్టెన్స్ బీయింగ్ L1, చూడండి మళ్ళీ, వెన్ ద ఫ్లక్సెస్ ఆఫ్ ది 2 కాయిల్స్ ఆర్ అపోజ్ ఈచ్ అదర్. ఫిఫ్త్ లైన్ చూడండి, లేదా 4th లైన్ చూడండి,
వెన్ ద ఫ్లక్సెస్ ఆఫ్ ద 2 కాయిల్స్ అపోజ్ ఈచ్ అదర్ అంటే అర్థం ఏంటి, ఒక కాయిల్లో డాట్లోంచి కరెంట్ లీవ్ అవుతుంటే ఇంకో కాయిల్లో డాట్లోకి కరెంట్ ఎంటర్ అవుతూ ఉంటుంది. దాని అర్థం రెండు ఫ్లక్స్లు అపోజ్ చేసుకుంటున్నట్టు. అది ఇలా అనొచ్చా, ఇలా చూపించవచ్చు కదా, చూడండి ఇలా చూపించవచ్చా, ఎస్ ఇలా చూపించవచ్చు. చూడండి ద ఫ్లక్స్ ఆఫ్ ది 2 కాయిల్ అపోజ్ ఈచ్ అదర్ అంటే ఖచ్చితంగా ఒక కాయిల్లో ఉండే డాట్లో ఉండే కరెంటు లీవ్ అయితే ఉంటుంది, ఇంకొక కాయిల్లో ఉండే డాట్లో కరెంట్ ఎంటర్ అవుతూ ఉంటుంది. అప్పుడు వాటి మధ్య మ్యూచువల్ ఇండక్టెన్స్ నెగిటివ్ అవుతుంది. చూడండి గమనించండి, ఫస్ట్ కాయిల్లో డాట్లో నుంచి కరెంట్ బయటకు వస్తే సెకండ్ కాయిల్లో ఉండే కరెంటు డాట్లోకి ఎంటర్ అవుతుంది. ఫస్ట్ కాయిల్ ఏమో డాట్ నుంచి బయటకు వస్తుంటే సెకండ్ కాయిల్లో ఉండే డాట్లోకి కరెంట్ ఎంటర్ అవుతుంది, అంటే మ్యూచువల్ ఇండక్టెన్స్ ఇస్ నెగిటివ్. అలాగైనా ఉండొచ్చు. సెకండ్ డయాగ్రామ్ చూడండి. సో ఫస్ట్ కరెంట్ వచ్చేసి డాట్లోకి ఎంటర్ అవుతూ ఉంటే సెకండ్ కాయిల్ డాట్లోంచి లీవ్ అవుతుంది. ద మ్యూచువల్ ఇండక్టెన్స్ ఈజ్ నెగటివ్. దెర్ఫోర్ ద టోటల్ ఇండక్టెన్స్ ఆఫ్ ద 2 కాయిల్స్ విచ్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఈజ్ గివెన్ బై LB దట్ ఈజ్ ఈక్వల్ టు L1 ప్లస్ L2 మైనస్ 2M. మైనస్ 2M యాక్చువల్గా ఏముంటుంది, మైనస్ M రెండు కలిపితే మైనస్ 2M అవుతుంది. ఇప్పుడు ఏం చేయబోతున్నా అంటే, వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే నాకు కావాల్సింది మ్యూచువల్ ఇండక్టెన్స్ అన్నాడు. వాడు కావాల్సింది ఏంటి అంటే జస్ట్ మ్యూచువల్ ఇండక్టెన్స్ కావాలంటున్నాడు. హీ వాంట్ టు నో హౌ మచ్ ఈస్ ద మ్యూచువల్ ఇండక్టెన్స్. సో మ్యూచువల్ ఇండక్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా చేస్తున్నాం అంటే ఫ్రమ్ ది టూ ఈక్వేషన్స్ ఓకేనా, ఏది LA అండ్ LB. LA ఈజ్ ఈక్వల్ టు L1 ప్లస్ L2 ప్లస్ 2M, LB ఈజ్ ఈక్వల్ టు L1 ప్లస్ L2 మైనస్ 2M. 1 మైనస్ 2 చేస్తే LM మైనస్ LB చేస్తే L1 ప్లస్ L2 ప్లస్ 2M మైనస్ L1 మైనస్ L2 ప్లస్ 2M రెండు క్యాన్సిల్ అవుతాయి. L1 L2 LA మైనస్ LB ఈజ్ ఈక్వల్ టు 4M. M ఈజ్ ఈక్వల్ టు LA మైనస్ LB బై 4. దిస్ ఇస్ ద మ్యూచువల్ ఇండక్టెన్స్ వెన్ the two series connected coils are connected aidingly and opposingly, right? This is about the mutual inductance concept. ఇంకొక ప్రాబ్లం చూడండి, ఇది అసలైన ప్రాబ్లం. ఇవి మీకు మిడ్కి వస్తాయి, ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ కూడా వస్తాయి. సింపుల్గా ఉంది, మీరు వీటి డయాగ్రామ్ చూసి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఏం లేదు. మీ మైండ్లో ఒక్క స్టెప్ గుర్తుపెట్టుకుంటే మిగతా స్టెప్స్ అన్నీ ఈజీ అవుతాయి. ఏంట్రా అంటే రెండు డాట్స్లో నుంచి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెండు కాయిల్స్ ఉన్నాయి పక్కనే, రెండు కాయిల్స్ యొక్క డాట్స్లో నుంచి రెండు డాట్స్ ఉంటాయి, రెండు కాయిల్స్ ఉంటాయి, రెండు డాట్స్ ఉంటాయి. రెండు డాట్స్లో నుంచి ఫ్లో అవుతున్న కరెంటు సేమ్ డైరెక్షన్లో ఉంటాయి. అంటే అర్థం ఏంటి, రెండు డాట్స్లో నుంచి కరెంటు లీవ్ అవ్వాలి లేదా రెండు డాట్స్లోకి కరెంట్ ఎంటర్ అవ్వాలి. సో రెండు కాయిల్స్ ఉంటాయి, రెండు డాట్స్ ఉంటాయి. రెండు డాట్స్లో నుంచి అయినా కరెంటు లీవ్ అవ్వాలి, రెండు డాట్స్లోకైనా కరెంట్ ఎంటర్ అవ్వాలి. అప్పుడు మ్యూచువల్ ఇండక్టెన్స్ని మనం పాజిటివ్ కన్సిడర్ చేస్తాం. అలా కాకుండా ఒక డాట్లోకి కరెంట్ ఎంటర్ అయ్యి ఇంకొక డాట్లోకి కరెంట్ లీవ్ అవుతే దాన్ని మనము నెగటివ్గా కన్సిడర్ చేస్తాం. రైట్, ఇప్పుడు మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. సో టైము ఐ థింక్ 1 minute ఉంది, ప్రాబ్లం సాల్వ్ కాకపోవచ్చు, చూద్దాం. లెట్ us డూ అవర్ బెస్ట్. సో వాడు ఏం చేయమన్నాడు, టోటల్ ఇండక్టెన్స్, ఈ మూడు కాయిల్స్ యొక్క టోటల్ ఇండక్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సరే ఫస్ట్ కాయిల్ 1 చూడండి, కాయిల్ 1 మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఫస్ట్ కాయిల్ 1 మీద కాన్సన్ట్రేషన్, కాయిల్ 1నే చూడండి. కాయిల్ 1లో నుంచి కరెంటు చూడండి డాట్లోకి ఎంటర్ అవుతుందా, ఎస్. బయట నుంచి కరెంట్ డైరెక్షన్ చూడండి, అది ఎక్కడ ఎంటర్ అవుతుంది, డాట్లోకి ఎంటర్ అవుతుంది కదా, ఎస్ డాట్లోకి ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, సో కాయిల్ 1 యొక్క ఫస్ట్ సెల్ఫ్ ఇండక్టెన్స్ L1 రాసా, ఓకేనా. చూడండి L1 అర్థమవుతుంది లేదా పాయింట్, చూడండి L1 ఫస్ట్ ఏం చేస్తున్నాను, దీని ఇండక్టెన్స్ రాస్తున్నా. నెక్స్ట్ కాయిల్ 1కి కనెక్ట్ అయిన కాయిల్స్ ఏమైనా ఉన్నాయా, ఎస్. కాయిల్ 2 కనెక్ట్ అయింది, కాయిల్ 3 కూడా కనెక్ట్ అయింది, ఎందుకంటే అన్ని సిరీస్లో ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి, కాయిల్ 1కి కాయిల్ 2కి మధ్య ఉండే మ్యూచువల్ ఇండక్టెన్స్ రాయాలి, M12. అయితే మ్యూచువల్ ఇండక్టెన్స్ పాజిటివ్ నెగిటివ్ అని ఎలా డిఫైన్ చేస్తాం, మనం ఏం చెప్పాము, ఈ రెండు కాయిల్స్ కాయిల్ 1 కాయిల్ 2లో ఫ్లో అవుతున్న కరెంట్స్ రెండు బయటికి వెళ్తే పాజిటివ్, రెండు లోపలికి వస్తే పాజిటివ్. ఇక్కడ చూడండి ఫస్ట్ కాయిల్లో డాట్లోకి కరెంట్ ఎంటర్ అవుతుంది, అదే కరెంట్ ఇలా వెళ్ళి మళ్ళీ డాట్లోకి ఎంటర్ అవుతుంది. సో ఏమవుతుంది,